ఓర్పును, తన సహమును కనపరచకుండా 200 ఆశీర్వాదమును అతను పొందగలిగాడా అని అంటే భార్య వచ్చి మాట్లాడుతూ ఉంది, ఎంతకాలం ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ రోగాలు, ఈ రొప్పులు, ఎందుకు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావు? నువ్వు మరణము కమ్ము. ఆ దేవుని విడిచిపెట్టానన్నప్పుడు మేలు అనుభవించినటువంటి మనము కీడు అనుభవించడానికి తగమా అని పలికి తన ఓర్పు సహనమును వ్యక్తపరిచిన వాడు యోబు ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఎదురవుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ రాసే ముందు ఏ క్వశ్చన్ ఇస్తారో తెలుస్తుందా మనకి? అది తెలిస్తే ఇంకా అది పరీక్ష ఎందుకు అవుతుంది? ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు. అది కఠినమైన క్వశ్చన్ వస్తుందో లేకపోతే ఈజీ అయిన క్వశ్చన్ వస్తుందో, మనం ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్ వస్తుందో మనకైతే తెలియదు. ఆ పరీక్ష వచ్చేటప్పుడు ఆ పరీక్షకు ముందుగా మనం కలిగి ఉండాల్సింది ఏమిటంటే ఓర్పును కలిగిన వారమై ఉండాలి. అది ఎలాంటి ప్రశ్న వచ్చినా అది రాయడానికి మన మనస్సును స్థిమితపరుచుకొని ఉండాలి. అన్నీ మనం చదివిన వస్తాయా? అన్నీ మనం అనుకున్న వస్తాయా? చదువుతాం కానీ మనం బాగా చదివిన క్వశ్చన్ రాలేదనుకో నిరుత్సాహానికి గురవుతాం. కఠినమైనటువంటి ప్రశ్న వచ్చిందనుకో అది ఎలా ఆన్సర్ చేయాలో తెలియక మదన పడిపోతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు విశ్వాసమే గనక అయి ఉంటే, నీ విశ్వాసం కలిగిన వ్యక్తి అయి ఉంటే నీ జీవితంలో దేవుడు కొన్నిసార్లు పరీక్షలు కలుగు చేస్తాడు. అది ఎలాంటి పరీక్ష తెలియదు, ఆ పరీక్ష ఎప్పుడు రాయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నీకు ఉండాల్సింది ఏమిటంటే ఆ పరీక్షలో ఓర్పు చాలా అవసరమైంది. దాని తర్వాత అంటాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అదండి నానా విధములైన శోధన, అది బిడ్డల ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, పక్కింటల ద్వారా కావచ్చు, లేకపోతే ప్రతి పరిస్థితులు, ప్రతికూలతలు నీ జీవితంలో ఎదురవుతామనియో, నీ అనారోగ్యం ద్వారా కావచ్చు, నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావో, నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో నీవు అది మహానందమని ఎంచుకోవాలట. యోబు ఆలోచన చేశాడా, నా జీవితంలో ఇలాంటి కష్టం వస్తుందని ముందుగానే? యోబు ఆలోచన చేయకుండానే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ దేవుడు అక్కడ క్రియేట్ అయిపోయింది. దానిలో బయటికి రావడానికి ఏమిటో అర్థం కావడం లేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా ఇక ఆ మాట అంటుంది తప్ప యోబుకి తెలిసిందేమి కూడా లేదు. ఆయన ఇచ్చాడు, ఆ సమస్యను, ఆ పరిష్కారమును దేవుడు అనుగ్రహిస్తాడని తెలిసినటువంటి యోబు దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడినవాడై యెహోవా నామమునకు స్తుతి అని ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ప్రతి విషయమునందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది మేలైనా కీడైనా, సమస్య అయినా అనుకూలమైన, ఇబ్బంది అయినా కష్టమైన, ఆనందమైన సంతోషమైన, ఏ పరిస్థితుల్లో దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడో, ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఆ ఎగ్జామ్ రాయడానికి మనం గనక ఓర్పు కలిగి ఉంటే దేవుడే సమయోచితమైనటువంటి జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో చాలా చిన్నవాడు, దేవుడు ఎన్నుకొని కోరుకొని ఆశించినటువంటి వ్యక్తుల్లో దావీదు ఒక వ్యక్తి. తన అన్నలు యుద్ధములో ఉన్నారని ఎరిగి తన తండ్రి అనబడినటువంటి యెష్షయి చిన్న కుమారుడైనటువంటి దావీదుని పిలిచి, అయ్యా నీ అన్నలందరూ కూడా సైన్యంలో ఉన్నారు, యుద్ధం చేయడానికి వాళ్ళు సంవత్సరాల తరబడి అక్కడ యుద్ధంలో ఉన్నారు, ఒక్కసారి వారిని పరామర్శించి పలకరించి వారు ఎలాగున్నారో చూసి అక్కడ ఉన్నటువంటి ఆ అన్నలను చూసుకున్నటువంటి అక్కడ యజమాని ఎవరైతే ఉన్నారో వారికి ఈ 10 జున్ను గడ్డలు వాళ్ళకి ఇచ్చేసి, నువ్వు రాయ్యా అని చెప్పిన కుమారుడిని ఇచ్చి పంపితే
ఈ కుమారుడు ఆడుకుంటా పాడుకుంటా మొత్తానికి వెళ్ళిపోయి అవి ఇచ్చేసి పోయేటప్పుడు చూశాడు. ఎవరిని చూశాడు? గొల్యాతు అనబడేటువంటి వ్యక్తి అక్కడ వారు నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో నిలవబడి అతడు ఫిలిస్తీయుడై ఉన్నాడన్న విషయాన్ని గ్రహించినటువంటి దావీదు వెళ్ళేటప్పుడు చూసినప్పుడు అతడు సవాలు విసురుతా ఉన్నప్పుడు, వచ్చేటప్పుడు చూస్తున్నప్పుడు సవాలు విసురుతా ఉన్నప్పుడు, ఈ రెండింటిని గమనిస్తూ ఉన్నటువంటి దావీదు ఈ ఫిలిస్తీయుడు ఈ ఇశ్రాయేలీయులు అయినటువంటి వారి మీద సవాలు విసరడం అతనికి ఏమాత్రం కూడా మింగుడు పడలేదు. చిన్నవాడే కానీ ఇక దాని కోపాన్ని కట్టలు తెంచుకొని మొత్తానికి తన రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళయ్యా, నేను యుద్ధం చేస్తాను అని చెప్పి అన్నాడు. బాబు చాలు కానీ ఒక పక్కన కూర్చో, మీ అన్నలు చూడడానికి వచ్చావు, ఇంక వెళ్ళిపో ప్రశాంతంగా. పెద్ద పెద్దోళ్ళే ఇక్కడ మునగోళ్ళే ఇక్కడ కూర్చొని ఏం చేయలేక కాముకున్నారు, నువ్వేం చేస్తావు అని చెప్పనని సలహా ఇచ్చాడు. కాదు నేను చేయగలను అని చెప్పనని సౌలుతోటి ఒప్పించుకున్నాడు. సౌలు కూడా సరే పిల్లోడు కదా, వాడు ఉదాహరణ ఎందుకు కాదనకూడదని చెప్పనని దావీదుకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు దావీదు దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు చూసి దేవునితో మొరపెట్టుకొని ఇప్పుడు గొల్యాతుతో మాట్లాడుతున్నాడు. నేను నా దేవుని పక్షమున నీతో యుద్ధమునకు వస్తున్నాను, నిన్ను చంపి నీ తల నరికి కాకులకి గెద్దలకి ఊహించుకోండి. ఆజానుబాహుడైన వ్యక్తితోటి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, చిన్నవాడు, బాలుడు అని పిలువబడ్డాడు. అక్కడ ఆ బాలుడైనటువంటి వాడు పలుకుతున్న మాటలేమో కోటలు దాటిపోతా ఉన్నాయి. మనిషి ఏమో చిన్నవాడే కానీ మాటలు చూడబోతే కోటలు దాటిపోతా ఉన్నాయి. చూసినటువంటి వారందరికీ కూడా ఎగతాళిగా కనబడతా ఉంది. కానీ ఒక మాట అయితే దావీదు అనగలిగాడు, ఇదిగో నేను నా దేవుని పక్షమున నేను నిన్ను తెగ నరుకుదును అని అన్నాడండి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య తన కళ్ళ ముందు కనబడతా ఉంది. అది అతను రాయడానికి ఏమాత్రం కూడా యోగ్యుడు కాదు, తన వల్ల కాని పని. కానీ అతడు ఆధారం చేసుకున్నటువంటి దేవుని వల్ల అవుతుందన్న విషయాన్ని మాత్రం దావీదు గుర్తెరిగాడు. అది కఠినమైనటువంటి సమస్య అయినప్పటికీ, అది తన వల్ల కాని సమస్య అయినప్పటికీ, అది నా వల్ల కాదు కానీ నా దేవుని వల్ల అవుతుందన్న విషయాన్ని గ్రహించినటువంటి దావీదు అంటాడు, నేను నా దేవుని పక్షాన నీ మీదకి నేను యుద్ధమునకు వస్తున్నాను. ఇప్పుడు దావీదు వెనకాల ఎవరున్నారు? గొల్యాతుకు దేవుడు కనబడడం లేదు, దావీదు మాత్రమే కనబడుతున్నాడు. ఈడెంత బుడ్డోడు ఎంతసేపులే అని అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఆ సెలయేట్లోకి వెళ్ళి ఒక 5 రాళ్ళు ఏరుకొని ఆ 5 రాళ్ళు చేతిలో పట్టుకొని ఒక్క రాయి తీసుకొని ఆ వడిసెలో పెట్టి తిప్పి విసిరేసరికి అది వెళ్ళి తన నుదుటికి తగిలింది. ఒక్క రాయితోటి గొల్యాతు బొక్క బొరలా ముందుకి పడిపోయాడు. వారి వల్ల కాని పని గడగడలాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయము దావీదు పక్షాన నిలిచి ఉంది కనుక, దావీదు హస్తమును దేవుడు బలపరిచాడు గనక, దావీదు యొక్క పనిని దేవుడు స్థిరపరిచాడు గనక, దావీదు ఆలోచన దేవుడు స్థిరపరిచాడు గనక, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమైన సెలవిచ్చినటువంటి దేవుడు తన వాక్కును ఆయన స్థిరపరిచి చిన్నవాడైనటువంటి దావీదు మాటను దేవుడు స్థిరపరిచి గొప్పవాడిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన వల్ల కాని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మన వల్ల కాని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మనకు వల్ల కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి ప్రతి ప్రతికూలతలు ఇది నా వల్ల కాదనుకునేటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఆలోచన ఏమిటంటే, నీవు దేవుని సహాయము ద్వారా ప్రయత్నించగలిగితే, దేవుని సహాయము ద్వారా ఆయన ఆలోచనకు తగినట్లుగా నువ్వు ప్రయాణించగలిగితే కూడా ఆయన చాలిన దేవుడిగా ఉండి నడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన వల్ల కాదు వాస్తవమే, కానీ మన దేవుని వలన అవుతుందన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి అని వాక్యం సెలవిస్తాం.
శోధనలు చాలా రకాలుగా మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. అది మహానందముగా ఎంచుకునే వ్యక్తులమై ఉండాలి, సంతోషించే వ్యక్తులమై ఉండాలి. దాని విషయమై నీవైనా నేనైనా మనం వెనకడుగు వేసే వారముగానో కృంగిపోయే వారముగానో ఏమాత్రం కూడా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకనంటే నీ విశ్వాసమును బట్టి ఆయన పరీక్షించాడు. ఆ పరీక్షను బట్టి నీలో ఆ ఓర్పు దేవునికి కనబడాలి. ఆ ఓర్పు దేవునికి కనబడగలిగినప్పుడు ఆయన నీ పరిస్థితులను, స్థితిగతులను ఆయన మార్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాని క్రింద వచ్చిన అంటాడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు మీ ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. చాలండి. మీరు సంపూర్ణతను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు. ఇదండి, ఏ విషయములను కొదువు లేని వారుగా ఉండునట్లు. సమస్య ఉంది, కొదువు ఉంది, కొరత ఉంది, అక్కర ఉంది, అవసరత ఉంది. అవి తీర్చబడాలి అని మన మనసులో ఉంటే అది తీర్చబడేటట్లుగా నీవేం చేయాలి? ఏ విషయములనైనను కొదువు లేని వారు ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయడి. ఓర్పు అనేది మనం కొనసాగించే వారమై ఉండాలి. ఓర్పు మనలో కనబడాలి. ఆ సహనం మనలో కనబడాలి. ఎంత సమస్యలో ఉన్నామో అంత సహనం కూడా మనలో కనబడాలండి. ఎంత కష్టంలో ఉన్నామో అంత సహనము కూడా మనలో కనబడాలి. ఎంత ఇబ్బందిలో ఉన్నామో అంత సహనము కూడా కలిగి ఉండాలి. ఎంత సమస్యలతో ఉన్నామో అంత సహనాన్ని కూడా మనం కలిగిన వారమై ఉండాలి. ఆ సహనము ఒకానొక దినాన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు కొదువులు ఏ విషయంలోనైనా కొదువు లేని వారుగా చేస్తుందట. చూసారా? ఆ పాయింట్ని మీరు గమనించారా? ఏమంటాడు? ఏ విషయంలోనైనా కొదువు లేని వారునై ఉండునట్లు. ఏం చేయాలి ఇప్పుడు? మనం కొదువు లేని వారుగా ఉండాలంటే, కొరత లేని వారుగా ఉండాలంటే, ఆ సమస్యలు తీర్చబడేటట్లుగా ఉండాలి అని అంటే, పరిస్థితులు మనకు అనుకూలంగా మారేటట్లుగా ఉండాలి అని అంటే, ఓర్పు అనబడేటువంటి ఆ క్రియను మనం కొనసాగించే వారంగా ఉండాలట. కొనసాగించాలి, ఆపేయటం కాదు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి, ఎన్ని రోజులు సహించాలి, ఇక నా వల్ల కాదు అని అంతటితో తుడిచిపెట్టడం కాదండి. మన సహనమును, మన ఓర్పును కొనసాగించాలట. అది ఆశీర్వాదకరంగా మార్చబడే వరకు, అది దీవెనకరంగా మార్చబడే వరకు, అది మన జీవితంలో నెరవేర్చబడే వరకు, అది మన జీవితంలో గొప్ప మేలుగా మార్చబడే వరకు, కీడు ప్రతికూలతను ఎదిరించి ఆ కీడు కాస్త మనకు ఆశీర్వాదకరంగా మార్చబడే వరకు మన యొక్క సహనమును కొనసాగించాలట. క్రియలతో కొనసాగించాలట. ఆ సహనమును కనపరిచినటువంటి యోబు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందాడు మనం అందరం కూడా ఎరిగిన వారిని. సహనము లేకుండానే, ఓర్పు లేకుండానే యోబు తన జీవితంలో రెండింతల ఆశీర్వాదాన్ని పొందగలిగాడా? కాదు కదా. ప్రారంభంలో కలిగినటువంటి శోధన చివరి అధ్యాయం వరకు కొనసాగుతూనే ఉంది. ఆ చివరి అధ్యాయంలో యోబు గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చదువుదాం మాట. యోబు 42. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలండి, మరి అధికముగా ఆశీర్వదించెను. మొదట ఆశీర్వదించినంతటి కంటే, మొదట ఉన్న మేలు కంటే, మొదట ఉన్నటువంటి ఆనందము కంటే, మొదట ఉన్న సంతోషము కంటే, మొదట ఉన్నటువంటి పరిస్థితుల కంటే రెండంతల ఆశీర్వాదమును, అధికమైన ఆశీర్వాదమును దేవుడు యోబు జీవితంలో అనుగ్రహించడానికి గల కారణం ఏంటంటే, యోబు తన సహనమును, ఓర్పును తన క్రియలతో కొనసాగించాడట. చివరి వరకు ఆ ఓర్పు సహనమును మనం కొనసాగించగలిగితే దేవుని సహాయమును దేవుడు మనకు అందించడానికి ఆయన ఇష్టపడతాడు. కొన్నిసార్లు మన విశ్వాసమునకు తగినటువంటి పరీక్షలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు.
మన విశ్వాసంలో ఎంతవరకు నిలబడగలుగుతాం? ఎంత క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇస్తాడో మన జ్ఞానం ఎంత విలువైనదో పరీక్షించడం కోసమే. వాళ్ళు ఎవరైనా చెప్పరా? 10th క్లాస్ చదివేసి వ్యక్తికి ఆల్ రాయమంటే ఎలా ఉండిద్ది? విశ్వాస పరిమాణంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఎంతవరకు విశ్వాసులమై ఉన్నామో గ్రహించుట కొరకు ఆయన కొన్నిసార్లు మన జీవితంలో మనము రాయలేనటువంటి క్వశ్చన్లు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం ఓర్పు కలిగిన వారమై ఉండాలి, సహనం కలిగిన వారమై ఉండాలి. దేవుని సహాయం కొరకు ఎదురు చూడగలిగితే ఆయన మనకు తోడయ్యుండి నడిపించడానికి ఆయన ఇష్టపడేవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది కష్టములోనైనా, ఆనందములోనైనా, ఇబ్బందిలోనైనా, సంతోషములోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా సరే. ఆ వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే, ఇక్కడ అంటాడు, నానా విధమైన శోధనలో మీరు పడినప్పుడు అది మహానందముగా మీరు ఎంచుకొనుడి అని అంటా ఉన్నాను. నానా విధములైన శోధనలు, శోధన అంటేనే బాధ, కష్టం. అలాంటిది దాంట్లో ఎలా ఉండాలట? అది మహానందముగా ఎంచుకోవాలట. అది ఆనందం కాదు, సంతోషం కాదు, ఇబ్బందే, సమస్యే, కష్టమే, కన్నీరు వచ్చే పరిస్థితే, కానీ అది మహానందంగా మనం ఎంచుకోవాలట. అది ఎవరైతే ఎంచుకోగలుగుతారో ఆ ఎంచుకున్నటువంటి యోబు జీవితంలో గొప్ప ఆశీర్వాదమును మనం చూడగలిగినట్లుగా తప్పక మన జీవితంలో మనం కూడా అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదమును చూడగలుగుతాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కీర్తనలు 71:6 గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయ్యుంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నిత్యము స్తుతిగానము చేసేదను. చాలండి. దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, స్తుతిస్తా ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడించాడు, అప్పటికి చాలా పెద్దవాడైపోయాడు. అరణ్యముల నుండి అతడు గొప్ప మహారాజుగా మారిపోయాడు. పరిస్థితులన్నిటిని కూడా ఒకసారి నెమరేసుకున్నటువంటి దావీదు అంటాడు, దేవా, నేను ఎంతటి వాడిను, నేను ఏ పాటి వాడిను, నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నీవే కదా. నేను గర్భవాసినది మొదలుకొని నాకు ప్రాపకుడవయ్యి ఉంటివి, తల్లి గర్భమందు నేను బయటకు వచ్చే క్రియను కనపరిచిన వాడు నీవే కదా, నేను బయటికి రావడానికి కారణం నీవే కదా, తల్లి గర్భములో నుండి నన్ను రూపించిన వాడు నీవే కదా అని ఎరిగి దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దావీదు దేవుని గణపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుడు మనకిచ్చిన జీవమును కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. అన్నీ చూసుకుంటూ ఉంటాం, అదిగో ఇదిగో ఇదిగో అదిగో అని. అంటే అసలు మనం ఏమై ఉన్నామో గుర్తెరగనప్పుడు, మనం ఏ స్థితిలో నుంచి బయటకు వచ్చామో మనం గుర్తెరగనప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించలేని వారుగా మిగిలిపోతూ ఉంటాం. కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, తల్లి గర్భములో నుండి తీసిన వాడు నీవే కదా అనే విషయాన్ని గుర్తించుకున్నప్పుడు ఆయనకి కృతజ్ఞత చెల్లించకుండా ఏమాత్రం కూడా ఉండలేం. ఈ రోజు వాటికి మనకు ఆధారము దేవుడై ఉన్నాడు. కనుకనే సజీవు లెక్కలో మనం ఉండటానికి కారణమైంది. మనకంటే గొప్పవారు లేరా? మనకంటే జ్ఞానవంతులు లేరా? మనకంటే బలవంతులు లేరా? మనకంటే ప్రఖ్యాతి కలిగిన వారు లేరా?
ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు తన కాపుదల నీకు ఇస్తా ఉన్నాడు. దేవుడు నాసికారంధ్రంలో జీవాయువును ఊదితే అది చెల్లించగలుగుతూ ఉంటే, ఆ ఊదినది మొదలుకొని ఈ హార్ట్ ఇప్పటి వరకు కూడా ఆడుతూ ఉంది. కనుక మనం సజీవు లెక్కలో ఉండగలిగాం. కాదు కాసేపు నేను రెస్ట్ తీసుకుంటానంటే మనం ఏమైపోతాం? అందుకే దావీదు అంటాడు, దేవా నా అంతరంగములో నన్ను నిర్మించిన వాడవు నీవేనయ్యా, నా అంతరంధ్రములను నీవే కలుగు చేసితివి అని అంటాడు. ఆయన కలుగు చేసినటువంటి అంతరంధ్రములు నేటి వరకు కూడా కదులుతూ ఉన్నాయండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాల వరకు సజీవుల లెక్కలో కూర్చున్నటువంటి మనం అందరం కూడా చెల్లించగలుగుతున్నామనంటే కేవలము ఆయన కృప మాత్రమేనండి. అందుని బట్టి దావీదు అంటాడు, నేను నిన్ను కొనియాడుతున్నాను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని అంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఏవేవో చేశాడన్నటువంటి ఆలోచనలన్నిటికంటే నీవేమై ఉన్నావో నీవు గుర్తెరగలిగితే ఆయనకు కృతజ్ఞత చెల్లించగలుగుతాం. అందరం బట్టి ప్రతినిత్యం మనం కృతజ్ఞత చెల్లించాల్సిన వారమై ఉన్నాం. కనుక ప్రతి విషయం నందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉందండి. దేవుడు ఇష్టపడే కార్యం ఏదైతే ఉందంటే అది దేవునికి కృతజ్ఞత చెల్లించడమే. నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పే వ్యక్తివై ఉండాలి. ఉదయం నిద్రలేసింది మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి కృప నువ్వు కలిగి ఉండాల్సిందే. అలాంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీవు నేను మనమందరము కూడా ఆయనకు కృతజ్ఞతలమై కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉండగా ఆ మాటను దేవుడు మన జీవితాల్లో నెరవేర్చి స్థిరపరచునగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యం స్థిరపరచబడినట్లుగా